పదండి పదండి, లేట్ అయితే మళ్ళీ టికెట్లు దొరకవు. అది కాదు అంకుల్. ఏది కదరా, చూసే సినిమా ఏదైనా మొదటి నుంచి చూడాలి. మొదటి నుంచి ఏంటి డాడీ? తెరలేపే దగ్గర నుంచి చూడాలి. ఆ తులసి మాట్లాడవేంటి చెప్పు. అవునండి. భగవంతుడా నువ్వే కాపాడాలి. బావా రెడీయా? మహేష్, మేమందరం రెడీ. మహేష్ నువ్వు కూడా రా. ఇంతకీ మీరెక్కడికి? మేము ఎక్కడికేంటి బాబు, సినిమాకి. పద, మేము కూడా సినిమా చూస్తాం. ఓ మామయ్య గారు, మీరు కూడా నడుం కట్టారన్నమాట. ఆ, సినిమా అంటే మరి నాకు కూడా సరదాగా ఉంటుంది కదా బాబు. మీరంతా తర్వాత వెళ్ళొచ్చు, వాళ్ళని వెళ్ళనివ్వండి. ఆగిపడింది దీనికి, సరదాగా అందరం కలిసి వెళ్దాం. ఫిక్స్ అయిపోయారా మామయ్య గారు? పక్కాగా. కానీ టికెట్లు రెండే ఉన్నాయి బాబాయ్ గారు. అయినా కంగారు పడాల్సింది ఏం లేదులేండి, అక్కడికి వెళ్ళాక బోల్డ్ టికెట్లు దొరుకుతాయి. పదండి. పదండి పదండి, త్వరగా రండి. పదండి. మామయ్య గారు నేను చూస్తాను. హలో, నేనే వాళ్ళ అల్లుడిని మాట్లాడుతున్నాను, చెప్పండి. ఓ మూర్తి గారా? ఏంటి ఇప్పుడా? నో నో నో, మామయ్య గారు బిజీగా ఉన్నారు, సినిమాకి వెళ్తున్నారు. ఏంటి ఇప్పుడే వస్తారా? అర్జెంటుగా ఆయన్ని కలవాలా? అది సరే మీరు రండి, నేను చెప్తాను. ఏంటి బాబు, ఎవరు? అదే మామయ్య గారు, మన రైస్ మిల్ మేనేజర్ మూర్తి గారు ఉన్నారు కదా, మిమ్మల్ని కలవడానికి వస్తున్నారట. ఏదో అర్జెంట్ అని చెప్తున్నారు. ఏం కష్టం వచ్చిందో ఏమో మధ్యలో. ఇదేంటి బాబు ఇప్పుడు ఎలా? రమ్మని చెప్పాను, వచ్చేస్తున్నారు. సరే, ఏం పని పడిందో ఏంటో. బావగారు మీరు వెళ్ళండి, నేను ఉంటా. అలాగే బావగారు. కల్పన దా. బాబాయ్ గారు వాళ్ళు సినిమాకి వెళ్తున్నారు. మేము సినిమాకే వెళ్తున్నాం. బాబాయ్ గారు వాళ్ళిద్దరూ సినిమాకి వెళ్తున్నారు. అర్థం చేసుకోండి. ఓ సినిమాకా? అవును. కల్పన, నేను అర్జెంటుగా షారుఖ్ అర్జెంటుగా ఎస్పీ గారిని కలవాలి, మనం తర్వాత వెళ్దాం. అయ్యో అదేంటండి? అక్కడ ఎస్పీ గారండి, ఎస్పీ గారు. సర్లేండి, మీ ఇష్టం. అమ్మా తులసి, మీరు వెళ్ళండి. పద బావగారు, నేను ఎస్పీ గారిని కలిసి వస్తాను. బావా ఇవిగో టికెట్లు, టైం అవుతుంది, తొందరగా వెళ్ళండి. తమ్ముడు తమ్ముడు ఆగరా, నేను వస్తాను. అమ్మడు, ఇక్కడ టికెట్లు రెండే ఉన్నాయి, కుదరదు. టికెట్లు లేవా? మరి మనం ఎలా వెళ్తాం? మనకి ఇంట్లోనే ఉంది పెద్ద సినిమా, పద.
ఏ సినిమా? ఆవేశపడకే బావా, ముందు మీరు బయలుదేరండి. ఏ- హ్మ్. ఏంటండి? నువ్వేంటే ఇంకా చూస్తున్నావు? పద చెప్తాను. ముందు పదవే. ఎక్కడికి? ఏంటి అయ్యగారు చాలా హుషారుగా ఉన్నారు? అమ్మగారు పక్కనుంది, కార్ రోడ్డు మీద ఉంది. ఎంతకని ఏం కావాలి? ముందు చూస్తూ నడపకపోతే కార్ మన మీద ఉంటుంది. నో ప్రాబ్లం. తులసి, మంచికి ఒక్కసారిగా మాయమైపోయి కావలసిన చోట ప్రత్యక్షమయ్యే శక్తి ఉంటే ఎంత బాగుండునో కదా. ఏంటి దొరగారి కోరికలు గుర్రాలవుతున్నాయి? ఏం లేదు, అలా అయితే వెళ్ళాల్సిన చోటికి వెళ్ళాల్సిన దానికన్నా ముందే వెళ్ళొచ్చు కదా. అందుకే రా తులసి. ఏంటండి సినిమాకని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? చెప్తాను, రా. అది కాదు. రా. ఏమండి? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నా పేరు మీద ఓ రూమ్ బుక్ చేశారు. వాసు అంటే మీరేనా? యా. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. ఏమండి అసలు మనమేంటి ఇక్కడ? చెప్తాను రా. ఆ, అయ్యో ఏమండి? ఏమండి ఏంటిది? ఏమండి ఏంటిది? హోటల్ కింద తీసుకొచ్చారు. రా. ఏమండి 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 అడుగుతుంటే మాట్లాడరేంటండి? ఇలా హోటల్ కింద తీసుకొచ్చారు?
నీతో మాట్లాడాలి తులసి. మాట్లాడాలా? అవును. హ్మ్. నాతో మాట్లాడాలంటే లంకన్ తిల్లుంది కదా. హా, ఉంది. కానీ ఏం ప్రయోజనం? అక్కడ ఫ్రీడమ్ లేదు. సంతోషించానులేండి. అయినా నన్ను మాయ చేసి ఇలా హోటల్కి తీసుకురావడం ఏంటి? ఇంటికెళ్దాం పదండి. మన కొంప ఘాట్ రోడ్ కదా, ఎప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ అవుతుందో తెలియకే అక్కడ కుదరదని ఇదిగో ఇలా తీసుకొచ్చాను. నా- నా మాట విను తులసి. నా- అయ్యో ఏమండి, ముహూర్తం అండి. ఆ, అది వాళ్ళు నిర్ణయిస్తారు. ఏమండి ప్లీజ్ వద్దు. ఆ మాట తప్ప ఇంకేమైనా చెప్పు. ఏమండి ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ తులసి. అయ్యో నేను చెప్పేది వినండి, అర్థం చేసుకోరేంటి? అయ్యో ఏమండి ప్లీజ్, ఏమండి ప్లీజ్. అబ్బా, ఎవర్రా బాబు? ఏంటి? సార్ నైట్ డిన్నర్కి ఏమైనా కావాలా సార్? ఏమొద్దు, వెళ్ళు. అలాగే సార్. ఏమండి 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 నా మాట. విన్నీ, మళ్ళీ ఏంటి? సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్, మిమ్మల్ని కలవాలంటున్నారు. ఏంటి, నన్ను కలవాలంటున్నారా? అవును సార్, మిమ్మల్ని కలవాలంటున్నారు. నువ్వే, నా కోసం ఇక్కడికి వచ్చే ఛాన్సే లేదు. వెళ్ళు. నిజం సార్, మిమ్మల్ని కలవాలంటున్నారు. ఈ టైంలో ఎవరై ఉంటారు? సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే సార్. తులసి, నా కోసం ఎవరు వచ్చారట, నేను ఇప్పుడే వస్తాను. మ్. ఎక్స్క్యూజ్ మీ, సార్. నా కోసం ఎవరు వచ్చారట? అవును సార్, ఇందాక దాకా ఇక్కడే ఉన్నారు. అయినా నా కోసం ఎవరైనా వస్తే ఫోన్ కనెక్ట్ చేసి విషయం చెప్పాలి కానీ బాయ్ని పంపిస్తారా? సారీ సార్, మీ రూమ్లో ఫోన్ పనిచేయట్లేదు, అందుకని. అనుకున్నాను. ఈ హోటల్ షేప్ చూడగానే తెలుస్తుంది ఏదో తేడా అని. సారీ సార్. సారీ తర్వాత, ముందు నా కోసం వచ్చిన వ్యక్తి ఎక్కడా? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు సార్, బయటికి వెళ్ళారు, మీరు వస్తే చెప్పమన్నారు. అసలు ఎవడవాడు? ఊరు పేరు చెప్పకుండా హోటల్కి ఎందుకు వచ్చాడు? స్టూపిడ్. అసలు వచ్చింది ఎవరు? నా పాలిట దురదృష్టమై ఉంటుంది. ఎవరు కనపడ్డా? ఛ!
బ్రహ్మదేవుడు వచ్చినా బయటికి రాకూడదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, హలో, హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎక్స్క్యూజ్ మీ, బాస్. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ, హలో, హలో, లిఫ్ట్ ఆగిపోయింది, కొంచెం చూస్తారా? హలో, ఎవరైనా ఉన్నారా? ఎదవ సర్వీస్. రేయ్, excuse me, hello, hey, hey, boss, 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 hey, hello, excuse me, hey, ఎవరైనా ఉన్నారా? హలో, ఎక్కడికి వెళ్ళారేనా? ఎక్స్క్యూజ్ మీ,